అందరికీ నమస్కారం. కువైట్లోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది. కువైట్లోని ప్రజల్లో సోమరితనం లేజినెస్ ఏదైతే ఉందో అది రోజు రోజుకు పెరిగిపోతుందని చెప్పి ఈ యొక్క లేజినెస్ మనం చూసుకుంటే సోమరితనం గురించి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కువైట్ ప్రజలను హెచ్చరించింది. కువైట్లో ఉన్న స్త్రీలలో మనం సోమరితనం చూసుకుంటే 70% ఉండగా మగవారిలో 60% ఉందని చెప్పి, ముఖ్యంగా చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో 11 సంవత్సరాల నుంచి 17 సంవత్సరాల వయసులో ఉన్న పిల్లలు 80 నుంచి 90% ఉందని చెప్పి కువైట్లో ఉన్న కువైటీ ప్రజలు ఎవరైతే ఉన్నారో దయచేసి ఈ యొక్క సోమరితనాన్ని వదిలేయాలని చెప్పి, ఈ యొక్క సోమరితనం వల్లే దీర్ఘకాలిక రోగాలు వస్తున్నాయి, రోజు వ్యాయామం చేయాలని చెప్పి, అలాగే మీ పనులు మీరు చేసుకునేందుకు ప్రయత్నం చేయాలని చెప్పి ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. దీర్ఘకాలిక లేదా జీవనశైలి సంబంధిత వ్యాధులని పిలువబడే వ్యాధులు ప్రపంచ మరణాలకు ప్రధాన కారణం అని చెప్పేసి డాక్టర్ అబీ అల్ బఫా గారు తెలిపారు. స్థానిక మీడియాతో మాట్లాడుతూ, ఎవరైతే లేజినెస్గా సోమరితనంగా ఉంటారో, తమ పనులు తాము చేసుకోకుండా ఉంటారో వాళ్ళలో దీర్ఘకాలిక వ్యాధులు వస్తున్నాయి. కానీ షుగర్ కానీ బీపీ కానీ లేదంటే ఇతర వ్యాధులు వస్తున్నాయి. వాటి నుంచి దూరంగా ఉండాలంటే మీ యొక్క శరీరాన్ని యాక్టివ్గా ఉంచుకొని మీరు దృఢంగా ఉండాలని చెప్పి వ్యాయామం అటువంటివి చేయాలని చెప్పి ఆమె సూచించింది. దీర్ఘకాలిక లేదా జీవనశైలి సంబంధిత వ్యాధులను పిలువబడే వ్యాధుల కారణంగా ప్రపంచ మరణాలకు ప్రధాన కారణం అవుతుందని చెప్పి డాక్టర్ గారు తెలిపారు. ఫలితంగా మరణాల రేటు ప్రపంచవ్యాప్తంగా 41 మిలియన్ల మంది ఉందని చెప్పి, ఇది ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న మరణాలలో 74% సమానమని చెప్పేసి, ఇది 79% ఉందని చెప్పేసి డాక్టర్ గారు తెలపడం జరిగింది. కువైట్లో జరుగుతున్న మరణాలు ఏవైతే ఉన్నాయో 79% మంది మరణాలు లేజినెస్ సోమరితనం వల్ల దీర్ఘకాలిక వ్యాధులు రావడంతో ప్రజలు మరణిస్తున్నారని చెప్పి, కువైట్లో ఉన్న పౌరులైనా సరే ప్రవాసులైనా సరే ఆరోగ్యకరమైన జీవనశైలి అవలంబించాలని పాటించాలని చెప్పి ఆమె వెల్లడించింది. కాబట్టి కువైట్లో ఉన్న భారతీయులందరూ ఆరోగ్యం పైన దృష్టి పెట్టాలని కోరుకుంటూ, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.